10 లక్షలు ఇస్తాం. అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ 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 త్రిబుల్ చెప్పుకుంటూ పోయినరు, మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. సరే వేసిండ్రు. మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినట్టు వాళ్ళం. మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు. ప్రజా ఉద్యమాలు, ఒక ప్రాంతీయ ఉద్యమాలు, ఒక రాష్ట్ర ఉద్యమాలు, ఆ కోవ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ జాతిలో పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లాడినటువంటి వాళ్ళం మేము. కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ 10th రోజు 2023 రోజు అనౌన్స్ చేయించారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని. దాంతోపాటు 53 ఉన్నాయి. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్టు ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో, సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. నేతన్నలకు సబ్సిడీ కింద నూలు కానీ కలర్ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఇస్తామన్నారు. మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలాన్ని కోటి ఇస్తామని చెప్పన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా, అంటే ఇవి 42% రిజర్వేషన్ కూడా చాలా వాళ్ళు చేసేటువంటిది మోసపూరితం. చివరిగా చెప్తా నేను, ఏ ఒక్కటి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, గవర్నరు పోవాల్సిన పని లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిన పని లేదు. ఒక జీవో రాత్రి అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఉదయం జీవో ఇష్యూ చేయొచ్చు. మరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి అనేక అంశాలున్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జీవో ఇష్యూ కాలేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్లకు మీటింగ్ పెట్టి జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది. గురుకులాల ఏర్పాటు ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఒకరోజు డిసిషన్ తీసుకుంటే, ఒక వర్క్షాప్ పెట్టుకుంటే. ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు, ఇక మంత్రులు అన్నారు ఇద్దరు, చిరు వ్యాపారులకు 10 లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ. ఎక్కడ పోయింది అది? జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో స్టడీ సర్కిల్, లైబ్రరీలు, క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కటి కూడా కాలేదే. మీరు అనుకుంటే ఒక్కరోజు అయ్యే పని కదా, ఒక జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. బీసీ ఐక్య భవనాలు అన్నారు. జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలయాలను సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడిస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి, కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు.
వృత్తి బజార్ అన్నారు 50 దుకాణాలు, ఎక్కడ ఒక్క దుకాణం కట్టలేదు ఇంతవరకు. మీరు అనుకుంటే ప్రతి మండలానికి 50 షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా, ఒక జిల్లా కేంద్రంలో కట్టలేదు. మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి. అక్కడ యాక్షన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు. నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. జిల్లా కోటి ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడా లేదు. చనిపోయిన గీతా కార్మికులు దాదాపు 1400 మంది ఉన్నారు. పాత 5 లక్షలు ఇవ్వట్లేదు, పెంచిన 10 లక్షలు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. 20% వైన్ షాప్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా లేదు. ప్రతి సొసైటీకి ఫెడరేషన్లకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, ఎక్కడా లేదు. వర్షాకాలం వచ్చింది, చెరువులు నిండినాయి, ఇప్పటివరకు చేప పిల్లల టెండర్ కాలేదు. మళ్ళీ ఎవరిని తిట్టాలంటే మత్స్యశాఖ మంత్రిని తిట్టాలి, తిట్టొద్దు అని మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు, నిధులు ఇవ్వట్లేదు. ఆయన ఏం చేయాలా? శ్రీహరి గారికి రెవెన్యూ శాఖనో హోంశాఖనో ఇస్తే జబర్దస్త్గా పనిచేస్తాడు ఆయన. కానీ వీళ్ళ శాఖ వీళ్ళకే ఇవ్వాలి, నిధులు ఇవ్వద్దు, వాళ్ళు తిట్టరు, నిధులు ఖర్చు కావద్దు, వీళ్ళు బాగుపడదు, ఆర్థికంగా పైకి రావద్దు. గిట్లే ఉండాలని ఇంత లాజిక్గా పనిచేస్తున్నారు మీరు. చేపలు ఎప్పుడూ పిలుస్తారు, గొర్రెల పైసలు అకౌంట్లో ఎప్పుడు వేస్తారు 3 లక్షల రూపాయలు. ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాలు అన్నారు, 1 ఎకరా ఇంతవరకు ఇవ్వలేదు. స్వర్ణకారులకు, మంగళ కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు అన్నారు. పద్మశాలులకు 90% సబ్సిడీ కింద పవర్ లూమ్స్ ఇస్తామన్నారు. ఇక అండగా మాట్లాడతాడు, ఎందుకంటే టోటల్ వృత్తి కులాల గురించి కొట్లాడిన రమణాన్ని ఉన్నాడు కనుక. మేము పోచారంకి వెళ్తే వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు, వరల్డ్ టూరిజం బెస్ట్ హెరిటేజ్ విలేజ్ మేము అవార్డు తీసుకొచ్చింది మా హాయంలో. అక్కడ ఒక నిధులు కూడా ఖర్చు చేయలేదు. చేతి వృత్తులకు అసలు కనీసం గౌరవం లేదు, ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు. ముదిరాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్లో వేడుస్తామన్నారు. మరి ఎందుకు లేట్ అవుతుంది? 2 సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేసిండ్రు? మా జాండ్రా కులస్తుల పరిస్థితి పట్టించుకునే నాతుడే లేదు, కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ మా మేదర కులస్తుల సంగతి, ఆ వెదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా వడ్ర కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు, గుట్టలలో రాళ్ళు కొట్టొద్దని. వృత్తే రాళ్ళు కొట్టేది, సొంతం గుట్టలు ఎక్కడుంటాయి?